రైట్ హైదరాబాద్ యాప్రాల్లో వృద్ధుల్ని నిండా ముంచింది ఒక కిలాడి. చనిపోయిన ఒక వ్యక్తిని భర్తగా చూపించి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకుంది. అంతేకాదు మృతుడి తండ్రి కూడా చనిపోయాడంటూ అధికారులను తప్పుదారి పట్టించి మృతుడి పేరుపై ఉన్న ఆస్తుల్ని అమ్ముకుంది. అయితే ఆలస్యంగా విషయం తెలుసుకున్న వృద్ధ దంపతులు లబోదిబోమంటున్నారు. యాప్రాలకు చెందిన సుమన్ గత ఏడాది అక్టోబర్లో అనారోగ్యం కారణంగా చనిపోయాడు. అయితే సుమన్ భార్యనంటూ దాసిరి లక్ష్మి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకుంది. మరో పనిగా సుమన్ తండ్రి రాములు కూడా చనిపోయినట్టుగా అధికారులను నమ్మించింది. దాని ఆధారాలు సుమన్ పేరుపై గల స్థలాలు, వాహనాలను అమ్మేసింది లక్ష్మి. అయితే ఆలస్యంగా విషయం తెలుసుకున్న రాములు అల్వాల్ ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫోర్జరీ పత్రాలతో లక్ష్మి తమను తప్పుదారి పట్టించిందంటూ అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే లక్ష్మి తమ కోడలు కాదంటున్నారు సుమన్ తండ్రి రాములు. గోల్వాల్ వాళ్ళ తహసీల్దార్ దగ్గర అంటే ఇప్పుడు మీ కోడలు చేసిందా? కోడలు చేసింది, దాసరి లక్ష్మీ చేసింది. అంటే ఎవరు నువ్వు చచ్చిపోయినావన్నా? చచ్చిపోయినని తీసుకున్నది. ముందడి బారిగా కేరళ ఉంటది. అన్ని సర్టిఫికెట్లు అన్ని న్యాయం చేసి బండి కారు అమ్ముకున్నది. అది కూడా ఇక అన్ని అమ్ముకొని నన్ను చచ్చిపోయినా అని చెప్పి పెట్టింది. మేము పోయి అడగనికపోతే పోలీస్ స్టేషన్, నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ 11వ నెలలో ఇదే సంవత్సరంలో పట్టించింది. నన్ను, నా బిడ్డను, అల్లుని, మా ఆమెను పైసలు అడగకపోతే పట్టించి ఇవన్నీ చేసింది.